ఫస్ట్ చూసింది ఎవరు? మేమే సార్. డాగ్ స్క్వాడ్ పిలిపించు. ఎస్ సార్. అసలు కేసు ఏంటి సార్? చనిపోయిన వ్యక్తి పేరు క్రిష్ సార్. పోస్ట్ మార్టంలో తెలిసింది ఏంటంటే గొంతు పైన 2 కత్తిపోట్లు ఉన్నాయని తెలిసింది సార్. అంటే ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు అయింది? క్రిష్ పేరెంట్స్ ఇన్వెస్టిగేషన్ చేశాం సార్. వాళ్ళ పేరెంట్స్ చెప్పింది ఏంటంటే తరుణ్కి క్రిష్కి గత 2 నెలల నుంచి గొడవలు ఉన్నాయంట సార్. అందుకనే తరుణ్ అనుమానిస్తారు సార్. సరే పద, ఒకసారి తరుణ్ని ఇన్వెస్టిగేషన్ చేద్దాం. ఏంటి సార్ ఇలా వచ్చారు? క్రిష్ కేసు విషయంలో వచ్చాం. సరే సార్ కూర్చోండి. క్రిష్ కేసు గురించి వచ్చాము. మీకు వాళ్ళ గొడవలు ఉన్నాయంట కదా? గొడవలు ఉండొచ్చు కానీ గొడవల కోసం చిన్న పిల్లని చంపే అంత చెడ్డోని కాదు సార్. తరుణ్ ఒకసారి నీ ఫోన్ మరి. ఒకసారి మీ ఆధార్ కార్డు ఇవ్వు. తీసుకోండి సార్. సరే కానీ ఈ కేసు అయిపోయినాక ఎక్కడికి వెళ్ళకు. ఒకవేళ వెళ్ళాలనుకో జీవితాంతం జైలు బతకాల్సిందే. సరే సార్. సరే ఇక మేము వెళ్తాం. హలో, ఇంకోసారి మా ఇంటి వైపు రాకు. పోలీసులు నన్ను అనుమానిస్తున్నారు. దొరికితే నా పని అయిపోతుంది. తరుణ్ నెంబరు స్టే చేయండి. క్రిష్ చనిపోయినప్పుడు తరుణ్ ఎక్కడుందో తెలుసుకొని చూడండి. తరుణ్ బ్యాంకు బ్యాలెన్సు, స్టేట్మెంటు, క్రిష్ చనిపోయే 6 రోజుల ముందు తరుణ్ ఫోన్ డేటా మొత్తం ఎమర్జెన్సీగా కావాలి నాకు. మనం అనుమానించింది నిజమే సార్. ఏంటి నువ్వు అనేది నిజమా? సార్ క్రిష్ చనిపోయే 3 రోజుల ముందు తరుణ్ తన బ్యాంక్లో 1,50,000 డిపాజిట్ చేశారు సార్. ఇదిగో సార్ స్టేట్మెంట్స్. సార్ ఆ 1,50,000 వితిన్ 2 అవర్స్లో ఎవరో విత్డ్రా చేశారు సార్. అంతేకాదు సార్, తరుణ్ రోజుకు 2 గంటలు ఫోన్ మాట్లాడుతుంది సార్. ఇవన్నీ చూస్తుంటే తరుణ్ మీద డౌట్ వస్తుంది సార్. పద, అతను ఎమ్మటే అరెస్ట్ చేసుకొని తీసుకొని వద్దాం. తీసుకొచ్చింది సార్. మా నిజం తెలిసిపోయింది. కృష్ణ ఎందుకు చంపావు చెప్పు. ఏంటి సార్ మీరు అనేది? పోలీసులకే ఎందుకు చెప్తావా? ప్లాన్ ప్రకారం 1,50,000 బ్యాంకులో డిపాజిట్ చేసి రౌడీల పెట్టి ప్లాన్ ప్రకారం చంపిస్తావా? బ్యాంకులో డిపాజిట్ చేసినామని కరెక్టే, కానీ అది మా తమ్ముని కాలేజీ ఫీజు కోసం సార్. వాడు మల్లారెడ్డి కాలేజీలో చదువుతున్నాడు. కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి. ఏమైంది సార్? వాడు చెప్పింది నిజమే. నిజమే సార్. మీరు ఏ ప్రశ్న అడిగినా నా కాడ సమాధానం ఉంది. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలే కాబట్టి. ఏదో మిస్ అవుతున్నావు చరణ్. ఇప్పుడు వెళ్ళు, కానీ ఊరు వదిలి బయటికి వెళ్ళకు. సరే సార్. సస్పెక్ట్కి
రిలేటివ్ ఉన్న అందరు హెయిర్ షాంపూలు కలెక్ట్ చేయి. ఓకే సార్. హలో హీరో, స్టేషన్ బయలుదేరదామా? అసలు నువ్వు ఎలా దొరకాలని చెప్పాలంటే సినిమాలో ట్విస్ట్ ఉంటుంది. ఏదో మిస్ అవుతున్నాం సార్. ఆ హెయిర్ షాంపూలు ఎవరితో చూసారా? చూసాను సార్. అది క్రిస్టీగా తరుణ్ కదా, 100% కిలోదే సార్. అంత కరెక్ట్ ఎలా చెప్పావు? ఎందుకంటే తరుణ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్తో, ఫ్రెండ్స్తో ఎవరితో మ్యాటర్ ఉండలేదు సార్. ఫ్యామిలీకి తరుణ్ ఫ్యామిలీతో ప్రాబ్లమా లేదా ఇంకెవరితోనే ప్రాబ్లమా అని ఇన్వెస్టిగేషన్ చేస్తే నీ పేరు బయటకు వచ్చింది. అప్పుడే వచ్చాం మీ ఇంటికి. ఏంటి సార్ ఎలా వచ్చారు? చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాం. అప్పుడే నేను మోడల్ పెట్టి ఎయిర్ శాంపుల్ కలెక్ట్ చేసాం. అంతేకాదు, మేము డాగ్ ఫ్యాడ్తో సర్చ్ ఆపరేషన్ చేసినప్పుడు ఆ కుక్కలు వచ్చి మీ గల్లీ దగ్గరనే ఆగాయి. అప్పుడే నాకు ఇంకా డౌట్ వచ్చింది. నిన్ను చూసిన రోజే నాకు కొంచెం తేడా కొట్టిందిరా. ఇంట్లో దొరికిన ఎయిర్ శాంపుల్, క్రిష్ బాడీ పక్కన దొరికిన ఎయిర్ శాంపుల్ 99.8% మ్యాచ్ అవుతుంది. అది చాలా ఇంకేమైనా చెప్పాలా? ఇప్పుడే నీ గురించి ఇన్ఫర్మేషన్ ఇండైరెక్ట్గా గెయిన్ చేసాం. ఇవన్నీ తెలిసి కూడా నేను ఎందుకు పట్టుకోలేదు అనుకుంటున్నావా? ఆని మీద కూడా కొంచెం డౌట్ ఉందిరా. మీరు ఇద్దరు కలిసి చేశారా? నువ్వు చేసావా వాడు చేశాడా తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది. క్రిష్కి నీకు గొడవలు ఉన్నవి. ఆ గొడవల వల్ల క్రిష్ని చంపాలంతా పగబట్టావు, కానీ వెంబడి చంపితే దొరికిపోతావు కదా, అందుకే టైం కోసం చేసావు. క్రిష్కి తరుణ్కి గొడవ వచ్చాక పక్కాగా నీ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసావు. అప్పుడే కేసు తరుణ్ వైపు పోతుందని ప్లాన్ చేసావు కదా. మీరే అన్ని తెలుసుకొని వచ్చారు కదా, మీరేనా చెప్పారు ఆ బొంగు? ఈ కేసు మొత్తం సివిల్ కేసు మీద ఎందుకు చేశావు? ఎందుకంటే పోలీస్ స్టేషన్లో వస్తే మన చుట్టూ ఉన్న జనాలు మన నిజాలు చెప్పాలి సార్.